హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ముత్యాలమ్మ తల్లి కొలుపు అయిపోయిన తర్వాత కనకదుర్గమ్మ తల్లి కొలుపు స్టార్ట్ అయితే చేస్తారని చెప్పాను కదండి. ఇక్కడ నా ఫేస్ అయితే కొంచెం డల్ గానే ఉందండి. కంటిన్యూగా 3 days నుంచి సరిగ్గా నిద్ర లేదు. జర్నీ చేయడము, అలానే కొలుపుల దగ్గర నుంచి రావడము, సరిగ్గా నిద్ర లేకపోవడం ఇలా అయితే ఉంది. నైట్ ఒక 3-4 hours చూడడానికి వెళ్తేనే ఇలా అనిపిస్తుంది. ఈ కొలుపులు స్టార్ట్ చేసిన 1 week లో 3-4 days అయితే ఏమీ ఉండదు. ఆ తర్వాత నుంచి నైట్ టైం కూడా కంటిన్యూగా అయితే చేస్తారండి. అమ్మవారిని చేసిన దగ్గర నుంచి పురంలో పెట్టబోయేంత వరకు ఓపికగా అమ్మవారిని ఎత్తుకుంటూ నైట్ మొత్తం అయితే నిద్ర లేకుండా అయితే ఉంటారండి. వాళ్ళ ఓపిక గురించి ఎంత చెప్పినా తక్కువే. బయట పని మొత్తం చేయడం అయిపోయిన తర్వాత అమ్మవారికి చేయవలసిన ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ పొంగల్తో స్టార్ట్ చేసి తర్వాత మిగిలిన ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేయాలి. అందరూ ఇలానే చేయాలని లేదండి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుని అయితే తీసుకువస్తారు. పొంగల్ చేయడం మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది కదా. ఎవరికి నచ్చిన ప్రాసెస్ లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ అయితే పాలు పొంగిన తర్వాత బియ్యంని నానబెట్టుకుని అందులో కొద్దిగా కందిపప్పును కూడా వేసి, పాలు పొంగిన తర్వాత ఆ బియ్యంని వేసి, బియ్యం కొంచెం మెత్తగా అయిన తర్వాత బెల్లం కూడా వేసి, బెల్లం మొత్తం బాగా కరిగి రైస్ కూడా బాగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పొంగలి ఉడికిన తర్వాత అమ్మవారికి జ్యోతులు, అలానే గారెలు, బూరెలు ఇవి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. జ్యోతులు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే బెల్లంని కరగపెట్టుకుని అట్టు పెట్టుకుంది. ఆ వాటర్లో కొద్దిగా బియ్య పిండిని అయితే వేసి జ్యోతులు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. జ్యోతులు అంటే అందరికీ తెలియకపోవచ్చండి. పిండి దీపాలు అంటారు కదా, అవి పిండి దీపాల్లా చేసి వాటిని ఆవిరిపైన ఉడికించుకుని తీసుకువెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ అయితే పిండిని ఇలా కలుపుకున్న తర్వాత అందరికీ పిండి దీపాలు చేసుకోవడానికి కుదరదు కదండి. ఫస్ట్ అయితే ఇలా కొంచెం పిండిని రౌండ్గా చేసుకుని ఒక గ్లాస్ కానీ లేకపోతే బాటిల్ మూత కానీ తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే పగుళ్ళు లేకుండా ప్రమిదలా వస్తుంది. గ్లాస్ నిదానంగా తీసేసి వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలి. పిండి దీపాలను కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చండి. వీటిని కాకపోతే ఆవిరిపైన ఉడికించుకుని తీసుకువెళ్తారు. ఇలా అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు గ్లాసు తీసుకోవడం రాకపోతే గ్లాస్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి తీసుకుంటే చాలా ఈజీగా అయితే వస్తుంది. జ్యోతులను కొంచెం పెద్దవే తీసుకువెళ్తారు, అందుకని ఈ చిన్న గ్లాస్తో అయితే చేసాము. ఒకవేళ మీకు చిన్నవి కావాలి అంటే బాటిల్ మూతతో చేసుకున్నా చాలా చిన్నగా అయితే వస్తాయి. తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పులిహోరను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నిమ్మకాయ పులిహోరను అయితే చేస్తున్నాను. ముందైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని పెట్టి, ఆయిల్ వేడైన తర్వాత వేరుశనగ పప్పులను అయితే వేసుకుంటున్నాను. వేరుశనగ పప్పులు కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులను అయితే వేసుకోవాలి. ముందు వేరుశనగ పప్పుల్ని వేసుకోవడం వల్ల అవి త్వరగా వేగుతాయండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. అవి వేసిన తర్వాత తాలింపు దినుసులను అయితే వేసుకుంటున్నాను. మెయిన్గా పులిహోరకి చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర అయినా మెయిన్గా కావాల్సింది తాలింపు దినుసులు. తర్వాత వాటిని కొంచెం ఎక్కువ ఆయిల్లో వేయించుకుని ఆయిల్ను కూడా వేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ తినడం హెల్త్కి అంత మంచిది కాదు అని ఆయిల్ తగ్గిస్తూ ఉంటాం కదా. తాలింపు దినుసులు బాగా వేగిన, అలానే రైస్లో పులుపు ఉప్పు కరెక్ట్గా సరిపోయినా కానీ కొన్నిసార్లు టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఆ డిఫరెన్స్ని నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. ఎక్కువ ఆయిల్ అని మరీ ఎక్కువగా వేయకండి. కొంచెం నార్మల్గా వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతకుముందు అమ్మ చేసిన పులిహోర చాలా బాగుండేది. ఇప్పుడు నేనైతే కొంచెం ఆయిల్ తగ్గించి తాలింపు అయితే వేస్తున్నాను. ఆ టేస్ట్ అయితే నాకు రావట్లేదు. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి చేసినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందుకని చెప్తున్నాను. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, పులుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపును కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులిహోర కానీ ఇలా నిమ్మకాయ పులిహోర కానీ చేసేటప్పుడు అన్నం వేడిగా ఉన్నప్పుడు అందులో పులుపు కానీ రసం కానీ మిక్స్ చేసి అందులోనే సాల్ట్, కొద్దిగా ఆయిల్ని వేసి కలుపుకోవడం వల్ల రైస్ అయితే పొడి పొడిగా అవుతుందండి. ఈ రైస్ను కూడా అలానే మిక్స్ చేసి పెట్టానండి. తాలింపు వేయబోయే ముందు వీడియో కోసమని కొంచెం సాల్ట్, నిమ్మరసం అయితే పిండాను. నార్మల్గా అయితే వేడన్నంలోనే కలిపి ఉంచాను. తాలింపు వేసిన తర్వాత టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత జ్యోతులను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఆవిరిపైన ఉడికించుకుని ఇలా గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని ఇందులో ఆయిల్ను కూడా వేసి ఒత్తులను అయితే నానపెట్టుకుని పెడుతుంది అమ్మ అయితే ముందుగానే. ఎందుకంటే తీసుకువెళ్ళేటప్పుడు గాలికి త్వరగా కొండెక్కకుండా ఉంటాయని, ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయని ముందుగానే ఆయిల్లో ఒత్తులను నానపెట్టి ఉంచుతుంది. వెళ్ళబోయే ముందు వీటిని వెలిగించుకుని ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతారు. అమ్మవారికి ప్రసాదంగా పులిహోరతో పాటు ఇంకా ప్రసాదాలు అయితే చేసిందండి. అవి వీడియో తీస్తూ ఉంటే టైం అయిపోతుంది అని ఫాస్ట్గా అయితే చేసేసింది.
అమ్మవారికి మధ్యాహ్నం నుంచి పసుబళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి. పసుబళ్ళు బయలుదేరకపోయే ముందే పూజకు కావాల్సినవన్నిటిని సర్ది పెట్టుకుని ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటే వచ్చిన తర్వాత హడావిడి లేకుండా రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చని ముందుగానే అన్ని రెడీ చేసి అయితే పెడుతుంది. అందుకని ఆ ప్రసాదాలు అయితే ఏమీ తీయలేదు. నార్మల్గా అయితే మధ్యాహ్నం నుంచి పసుబళ్ళతో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతారు. ఆ రోజు కొంచెం బాగా ఎండగా ఉండడం వల్ల కొంచెం లేట్గానే బయలుదేరారు. 2:30-3కి అలా అయితే స్టార్ట్ అయ్యారు. ఇలా అందరూ ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ వేసుకుంటూ అమ్మవారి పురం దగ్గరికి అయితే వస్తారు. ఈ కొలుపునైతే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఇలా అందరూ అమ్మవారి పురం దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారి పురం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ అయితే తీసుకువస్తారు. ఆ పసుపు కుంకుమని అమ్మవారి దగ్గర వేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతారు. ఇక్కడతో అమ్మవారి పసుబళ్ళు అయితే అయిపోతాయి. కొలుపు అయితే ఇంకా కంటిన్యూ అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను.